జిల్లా రాజమహేంద్రవరం నగరంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమహేంద్రవరం వెంకటేశ్వర నగర్ అపార్ట్మెంట్ నుంచి గుంటూరులోని తన స్వగృహానికి ర్యాలీగా బయలుదేరాడు. అయితే ఈ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. ర్యాలీకి ఎలాంటి పర్మిషన్ లేదని స్పష్టం చేస్తూ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక వెంకటేశ్వర నగర్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి అశోక్ అయితే అందిస్తారు. అశోక్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ఫాతిమా. ప్రస్తుతం ఏదైతే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏదైతే కేసులో నిన్న ఏదైతే సెంట్రల్ జైలు నుండి రిలీజ్ అయ్యారో అదే విధంగా రాత్రి వెంకటేశ్వర నగర్ లోని అపార్ట్మెంట్ లో అయితే మాత్రం బస్ చేయడం జరిగింది. తర్వాత ఉదయాన్నే వెంకటేశ్వర నగర్ అపార్ట్మెంట్ నుంచి గుంటూరులోని తన స్వగృహానికి ర్యాలీగా బయలుదేరేందుకు అయితే మాత్రం పూర్తిగా సిద్ధమయ్యడం జరిగింది. ఈ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించడంతో ర్యాలీకి ఎలాంటి పర్మిషన్ లేదని కూడా స్పష్టం చేస్తూ భారీ పోలీసు బందోబస్తు అయితే మాత్రం ఏర్పాటు చేశారు. అయితే వెంకటేశ్వర నగర పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తిగా వైసీపీ నాయకులు అదేవిధంగా ఏదో జక్కంపూడి రాజా సంబంధించిన వాళ్ళు చెల్లుబోడి శ్రీనివాస్, డాక్టర్ సత్యనారాయణ ప్రతి ఒక్కరు కూడా అంబటి రాంబాబు అంటే అయితే మాత్రం పూర్తిగా కూడా అనుచరులందరూ కార్యకర్తలతో కలిసి రాజమహేంద్ర నుంచి గుంటూరు వరకు ర్యాలీగా వెళ్లాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అయితే శాంతి భద్రత దృష్ట్యా ర్యాలీకి అనుమతి ఇవ్వలేమని పోలీసులు స్పష్టం చేయడంతో వెంకటేశ్వర నగర్ అపార్ట్మెంట్ దగ్గర భారీగా అయితే మాత్రం పోలీసులు అయితే పూర్తిగా మోహరించి కాసేపు అయితే మాత్రం జరగడం జరిగింది. అయితే ఏదేమన్నప్పటికీ ఏదైతే డిఎస్పీ పూర్తిగా కూడా ఏదైతే నగర ప్రజల 30 యాక్ట్ అమల్లో ఉన్నందున ఎలాంటి ర్యాలీలు కూడా సమావేశాలు నిర్వహించి డిఎస్పీ స్పష్టం చేయడంతో శాంతి భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని పోలీసులు చెప్తుండగా ఈ చర్యతో అంబటి తీవ్రంగా కూడా అభ్యంతరం వ్యక్తం చేసి 30 యాక్ట్ మాకే వర్తిస్తుందా, ఇలాంటి ప్రజాస్వామ్య ప్రజలు కలిసి హక్కుకు ఉండకూడదా అంటూ ఆయన కూడా ప్రశ్న జరిగింది. తన ర్యాలీకి మద్దతుగా వస్తున్న తన కార్యకర్తలను వాహనాలు ఆపడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడి కార్వా యాత్రే తన పాదయాత్రగా ముందుకు సాగడానికి కాసేపు అయితే మాత్రం పాదయాత్ర నడిచే సమయంలో పోలీసులు అయితే మాత్రం దాన్ని యూటర్న్ తీసుకుని మరలా వాటిని ఏదైతే వాహనాల్లో అయితే మాత్రం పూర్తిగా పంపించి అయితే మాత్రం గుంటూరుకి అయితే మాత్రం పంపించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ అశోక్ ఫర్ ద అప్డేట్.